చర్మంపై చిన్న చిన్న మచ్చలు ఘాట్లు ఉన్నప్పుడు వాటిని మాయం చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల క్రీముల్ని, ఆయింట్మెంట్లని పట్టిస్తూ ఉంటాం. ఆకుపసర్ల వంటి నాటు వైద్యాల్ని కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. నిజానికి వీటి వల్ల మచ్చలు, ఘాట్లు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. చర్మంపై కనిపించే మచ్చలు, ఘాట్లని మటుమాయం చేసేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ పీల్స్, డెర్మాబ్రేషన్ మొదలుకొని లేజర్ల వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఘాట్లు, మచ్చల్ని మాయం చేసే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం సిల్క్ వస్త్రం లాంటిది. సిల్క్ వస్త్రంపై చిన్న చిరుగు పడ్డా అది మొత్తం వస్త్రం స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో అచ్చంగా అలాగే చర్మంపై పడే ఘాట్లు, వాటి తాలూకు అవశేషాలుగా మిగిలిపోయే మచ్చలు కూడా చర్మం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చిన్న చిన్న కోతల వల్లో, కాలిన గాయాల వల్లో, యాక్సిడెంట్ల వల్లో, మొటిమల వల్లో, మరే ఇతర కారణాల వల్లో చర్మంపై మచ్చలు ఏర్పడడం సహజమే. నిజానికి మచ్చలు ఏర్పడడం అంటేనే గాయం తాలూకు తీవ్రత తగ్గిపోతూ పూర్తిగా మానిపోవడం అనే ప్రక్రియగా చెప్పుకోవాలి. అయితే ఈ మచ్చలతో వచ్చిన చిక్కేంటంటే ఇవి ఒకసారి చర్మంపై ఏర్పడితే కాలక్రమంలో అవి బయటకు ప్రస్ఫుటంగా కనిపించే తీవ్రత తగ్గుతుందేమో కానీ పూర్తిగా మాత్రం కనుమరుగైపోవు. బయట మార్కెట్లో దొరికే క్రీములు, లోషన్లు కూడా మచ్చలపై మాస్క్గా పనిచేస్తాయే తప్ప పూర్తిగా మాత్రం అస్సలు తీసివేయలేవు. స్కార్స్ అంటే మన నార్మల్ స్కిన్ పోయి అక్కడ డెడ్ టిష్యూ రావడాన్ని స్కార్ అంటాం. ఇది మొటిమల వల్ల రావచ్చు, దెబ్బ తగలడం వల్ల రావచ్చు, లేదంటే వంశపారంగా ఇంజ్యూరీలు అయినా కానీ అవి కిలాడ్సే ఛాన్సెస్ ఉంటాయి. పైన దెబ్బలు తగిలితే చర్మం మానిపోతుంది, కానీ కొంచెం డీప్గా తగిలితే మాత్రం అవి స్కార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కార్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హైపర్ట్రోఫిక్ స్కార్. హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే దెబ్బ తగిలిన తర్వాత చర్మం మామూలుగా మానకుండా పైకి మానుతూ ఉంటుంది. ఇది దెబ్బ తగిలిన ఏరియాలోనే ఉండిపోతుంది. కొంతమంది కిలాయిడ్స్ అవుతాయి. కిలాయిడ్స్ అంటే ఇట్లానే పైకి గ్రో అయ్యి కొంచెం దురదుండి దెబ్బ తగిలిన దానికంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీన్ని కిలాయిడ్ స్కార్స్ చాలా వరకు జెనెటిక్ అని చెప్పొచ్చు. మూడో రకమైన స్కార్స్ పోస్ట్ యాక్ని, అంటే పింపుల్స్ తగ్గడం వల్ల మొహం పైన, వీప్ పైన, ఛాతి పైన, ఇంకా భుజాల పైన వచ్చే స్కార్స్ని మనం పోస్ట్ యాక్ని స్కార్స్ అంటాం. ఇంకొకటి అట్రోఫిక్ స్కార్స్ అంటే ఇందాక చెప్పినప్పుడు హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే పైకి మాంటాం, అట్రోఫిక్ స్కార్ అంటే కిందికి మాంటాం. అంటే దెబ్బ తగిలిన తర్వాత చర్మం దానికి హీల్ చేసుకోలేక అక్కడికి ఆగిపోతుంది. దాన్ని అట్రోఫిక్ స్కార్ అంటాం. గ్లాసీ స్కార్ అంటాం. కొంతమంది అంతా మానిపోయిన తర్వాత షైనింగ్ లాగా ఉండిపోతుంది స్కిన్ టైట్గా. సో ఈ స్కార్స్ అనేవి దాంట్లో నార్మల్ టిష్యూ లేదు, అంటే దేవుడిచ్చిన చర్మం లేదు. దెబ్బ తగిలి ఫైబ్రోప్లాస్ట్ అంటే స్కార్ అయ్యే టిష్యూస్ని, సెల్స్ని ఫైబ్రోప్లాస్ట్ అవి ఎక్కువ అవటం వల్ల ఈ స్కార్ అలా ఉండిపోతాయి. చర్మం మీద మచ్చలు రకరకాలుగా ఏర్పడుతుంటాయి. ఇందులో కొన్ని పుట్టుకతో వస్తుంటాయి, మరికొన్ని ప్రమాదాల వల్ల సంభవిస్తుంటాయి. పుట్టుకతో వచ్చే మచ్చలు ఎక్కువగా నుదుటి మీద వస్తుంటాయి. ఇవి కాకుండా బ్లేడు, కత్తి లాంటి వస్తువులు తగడం వల్ల ఏర్పడే మచ్చలు, కొన్నిసార్లు ఏవైనా గరుకుగా గీసుకోవటం వల్ల, యాక్సిడెంట్ల వల్ల కూడా ఘాట్లు, మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి కాకుండా బ్రాండింగ్ మచ్చలుంటాయి. మూర్ఛ జబ్బు ఉన్నవారికి పల్లెటూళ్లలో ఇప్పటికీ బాగా కాల్చిన వస్తువుతో నుదుటి మీద వాత పెట్టడం వల్ల కూడా మచ్చలు ఏర్పడుతుంటాయి. బాగా పదునైన వస్తువుల వల్ల ఏర్పడిన మచ్చల్ని సులభంగానే మాయం చేసే అవకాశం ఉంటుంది. అలా కాక ప్రమాదాల వల్ల, రఫ్ వస్తువుల వల్ల ఏర్పడిన జిగ్జాగ్ గాయాల్ని సరిగ్గా చికిత్స చేయకపోతే ఏర్పడే మచ్చల్ని సరిచేయడం కొంచెం సంక్లిష్టమైన వ్యవహారమే. ప్రమాదాల వల్ల ఏర్పడే ఘాట్లను, మచ్చలను మొదటిసారి చికిత్స చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే అవి మచ్చలుగా మిగిలిపోకుండా చేయొచ్చు. ఒకవేళ అలా చేయకపోతే రెండోసారి మరమ్మత్తు చేయాల్సి వస్తుంది. స్కార్ మనం సర్జరీ చేయించుకున్నా కానీ దాని ఫుట్ ప్రింట్స్ అంటే ఒక లైనో, ఒక మచ్చలో ఏవో ఉండిపోతాయి తప్ప ఏ స్కార్ ఏ డాక్టర్ కంప్లీట్గా తీలేము. సో హైపర్ట్రోఫిక్ స్కార్స్కి వస్తే, కిలాయిడ్ స్కార్స్కి వస్తే అంటే చర్మం పైకి ఉబ్బి ఉన్నది దాన్ని మనం చర్మం లెవెల్కి తెప్పించడానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ని మనం హైపర్ట్రోఫిక్ స్కార్స్ ట్రీట్ చేస్తుంటాం, ఆర్ కిలాయిడ్స్ ట్రీట్ చేస్తుంటాం. వీటికి మనము పైపోత మందులకు వస్తే సిలికాన్ జెల్సో లేదా సిలికాన్ షీట్సో ఇవ్వటం వల్ల అవి కొంచెం డ్రై కాకుండా హైడ్రేషన్ వచ్చి మన ప్రొసెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే తప్ప హైపర్ట్రోఫిక్ కిలాయిడ్ స్కార్స్కి క్రీమ్స్తో మనం తగ్గించుకోలేము. వీటికి ఎలా ట్రీట్ చేసుకోవాలి? స్కిన్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ అంటే ట్రయంప్స్లో ప్రొఫెషనల్ స్టెరాయిడ్స్ ఉంటాయి, 5-ఫ్లోరోయిరాసిల్ ఉంటాయి, ఇంకొన్ని మనం యాంటీమెటబోలైట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఇవ్వడం వల్ల ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే అక్కడ స్కార్ స్ట్రింక్ అయ్యి తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఇవి మన ఇంటర్నల్ కంటే స్కార్ లోపల చేసే ట్రీట్మెంట్. దీంతోపాటు పైన మనం లేజర్స్ కానీ, దాంట్లో లేజర్స్కి వస్తే ఎర్బిఎం మ్యాక్ లేజర్ కానీ, లేదంటే ఫ్రాక్షన్ CO2 లేజర్ కానీ, లేదంటే లిక్విడ్ నైట్రోజన్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ. ఈ క్రయోథెరపీ అనేది వెస్టర్న్ కంట్రీ అంటే యూఎస్లో, ఆస్ట్రేలియాలో కొంచెం ఫేమస్ ట్రీట్మెంట్. మన దాంట్లో కొంచెం చేసుకుంటే మన స్కిన్ టైప్లో క్రయోథెరపీ చేసిన తర్వాత మచ్చలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఇండియాలో క్రయోథెరపీ స్కార్స్కి అంత ఫేమస్ కాదు, కానీ అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసీజర్.
ఈ కాంబినేషన్స్ అంటే ఇంజెక్షన్స్తో పాటు లేజర్తో పాటు మనం క్రయోథెరపీ చేయించుకోవడం వల్ల స్కార్ తగ్గేది కొంచెం త్వరగా తగ్గి కొంచెం బెటర్ లుక్ అవడానికి స్టార్ట్ అవుతుంటుంది. సాధారణంగా ఈ ఘాట్లు మచ్చలు అనేవి చేతులు ముఖం భాగంలోనే ఎక్కువగా వస్తుంటాయి. నిజానికి ప్రమాదాల్లో జరిగే గాయాలకు చికిత్స చేసే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా అవి మచ్చలుగా మిగిలిపోతుంటాయి. ఈ మచ్చలు ఏ కారణం వల్ల ఏర్పడినా వాటి తత్వం, అవి చర్మంలో కలిసిపోయే కాలం అనేవి వ్యక్తుల్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి ఉంటుంది. కాస్త తెలుపు రంగులో ఉండేవారికి మచ్చలు కనిపించకుండా పోవడానికి ఎక్కువ కాలం, నలుపు రంగులో ఉండేవారికి కాస్త తక్కువ కాలం పడుతుంది. ఇక చిన్నపిల్లల్లో ఏ ప్రమాదం వల్లనైనా ఘాట్లు మచ్చలు ఏర్పడితే వాటిని మొదటిసారి రిపేరీ చేసేటప్పుడే జాగ్రత్తగా సరిచేయాలి. ఒకసారి అలా మచ్చల్ని సరిచేశాక ఓ 10 ఏళ్లు ఆగి మచ్చ స్వభావ స్వరూపాలను గమనించి తర్వాత రివిజన్, రిపేరీ చేయాల్సి ఉంటుంది. ఈ మచ్చలకు యాంటీస్కార్ చికిత్సలుంటాయి. వీటిలో సిలికాన్ జెల్ సీడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీటిని వాడి ఆ మచ్చల్ని మసాజ్ చేయడం వల్ల ఆ మచ్చల తీవ్రత బాగా తగ్గుతుంది. రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్, ఐస్ప్రిక్ స్కార్స్ బట్టి వాళ్ళ స్కిన్ టైప్ బట్టి ప్రొసెస్ ఉంటాయి. డర్మా రోలర్ కానీ, సబ్సిషన్ కానీ, ఫ్రాక్షన్ CO2 లేజర్ కానీ, లేదంటే ఎర్బిఎంఆగ్ లేజర్ కానీ, దీంతోపాటు కెమికల్ పిల్స్ యూజ్ చేసుకుంటూ కొత్తగా ఎండోలిఫ్ట్ అంటే స్కిన్ లోపలికి వెళ్ళి మనం స్కార్స్ని అప్లై చేసే టెక్నాలజీలో ఉన్నాం మనం. సో పింపుల్స్, టీనేజ్ పింపుల్స్ కానీ ఏమన్నా వస్తే ఇమీడియట్గా దాన్ని గిల్లకుండా డాక్టర్ మనం హోమ్ రెమెడీ కోసం వెయిట్ చేయకుండా గడ్డలైతే యాంటీబయాటిక్స్ వాడటం, లేదంటే వైటమిన్ ఏ క్యాప్సూల్స్ వాడటం, లేదా పీల్స్ మీ డాక్టర్ చెప్పినట్టు కంపల్సరీ మీరు ఫాలో అవటం వల్ల హోల్స్, కుంతలు పడకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ పడిపోతే మాత్రం క్రీమ్స్తో మాత్రం స్కార్స్ పోవు. లేజర్ కానీ లేదంటే ఏదన్నా మైక్రోనెడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఇది కూడా ఒక కొత్త టెక్నాలజీ. కొంచెం చర్మం చామన్ ఛాయ నుంచి నలుపున్న వాళ్ళకి లేజర్స్ వర్క్ చేయవు. వాళ్ళ లేజర్ చేస్తే నల్ల మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మైక్రోనెడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ వచ్చింది మనకి. అంటే స్కిన్లోకి నీడిల్స్ పంపించి ఎంత డెప్త్ ఉందో స్కార్ అంతవరకు పంపించి అక్కడ ఎనర్జీ రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ స్కార్ డ్యామేజ్ అవ్వడం వల్ల కిందున్న స్కార్ పై మన డ్యామేజ్ అయిన స్కార్ కిందికి గ్రో లేక పైకి గ్రో అయ్యి స్కార్స్ పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఈ పోస్ట్ ప్రొసీజర్ లేజర్స్ అయిన తర్వాత MNRF అంటే మైక్రోనీడింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ సన్ స్క్రీన్స్ వాడటము, డాక్టర్ ఇచ్చిన క్రీమ్స్ వాడటము, డాక్టర్ అబ్జర్వేషన్ ఉండటం వల్ల మనము ఈ స్కార్స్ రిడక్షన్ ప్రాసెస్లో కాంప్లికేషన్స్ చోటు చేసుకోకుండా ఉంటాం. ఇంకొంత మనకి అట్రోఫిక్ స్కార్స్ అంటాం. అట్రోఫిక్ స్కార్స్ అంటే ఫ్లాట్ అయినాయి. అవి మనం చాలా వరకు ఏ ప్రొసీజర్ చేసినా కానీ అవి రెస్పాన్స్ అవ్వవు. ఎందుకంటే నార్మల్ స్కిన్ లేదు అక్కడ. సో అక్కడ వాళ్ళకి మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ లేదంటే ఫిల్లర్స్ తోటి మనం ఆ స్కార్స్ చుట్టానికి బెటర్ చేయొచ్చు. అందాల చంద్రునికి సైతం ఓ మచ్చ ఉంటుందని నానుడి. కనిపించని ప్రాంతాల్లో ఘాట్లు, మచ్చలు ఏర్పడితే బాధే లేదు. అలా కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఘాట్లు, మచ్చల విషయంలోనే మనకు పేచీ వస్తుంది. పెద్దగా పట్టించుకునే వారికి చిక్కే లేదు. అలా కాకుండా కాస్మెటిక్గా ఇబ్బంది అని భావించే వారికి కెమికల్ పీల్స్, ఫిల్లర్స్, క్రీమ్స్, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఇంకా లేజర్ చికిత్స లాంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మచ్చ ఏ కారణంగా, ఎలా, ఎంతకాలం క్రితం ఏర్పడింది అనే దానిని బట్టి, మచ్చ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, మచ్చ తీరు, తత్వం ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఘాట్లు, మచ్చల్ని తొలగించే చికిత్సలు చేస్తుంటారు.